హలో అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో ఒక ఆకుకూర పప్పు చూపిస్తున్నానండి. తోటకూర పప్పు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది మరియు తినడానికి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకైనా తినొచ్చు మరియు చపాతీలోకైనా తినవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ పప్పు పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సో ఈ కూర తయారు చేయడానికి కావలసిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బాండి స్టవ్ పై పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 to 5 వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసి ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మరలా ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. తర్వాత ఒక చిన్న టమాటోని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఒక అర్ధగంట సేపు పెసరపప్పును నానబెట్టుకోవాలండి. సో నానబెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసి మంచిగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక 2 కట్టల తోటకూరను తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేయాలి. వేసి ఒక 5 నిమిషాలు మంచిగా చేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలండి. తర్వాత ఒక మూత పెట్టి దానిని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరలా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మనకు కూర రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్. సో రెడీ అయిపోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకోవాలండి. సో ఈ కూర మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.